ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వానలు భారీ వరదలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో ఎడతెరిపి లేని వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో మరోసారి క్లౌడ్ బర్స్ట్ జరిగింది. రుద్రప్రయాగ్ జిల్లా బాసుకేదర్ తహసీల్, చమోలి జిల్లాలోని దేవల్ ఏరియాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పెద్ద ఎత్తున ఇళ్లు నేలమట్టమయ్యాయి. మొపాటా ప్రాంతంలో 2 వరదలు కొట్టుకుపోగా చాలా మంది ఆచూకీ తెలియడం లేదన్నారు అధికారులు. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండే ఛాన్స్ ఉంది. రుద్రప్రయాగ్లో క్లౌడ్ బర్స్ట్తో అలకనంద, మందాకిని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రుద్రప్రయాగ్లోని హనుమాన్ ఆలయం వరద నీటిలో మునిగిపోయింది. మరోవైపు కొండ చర్యలు విరిగిపడడంతో 180కి పైగా రహదారులను మూసేశారు అధికారులు. అలాగే కేదార్నాథ్ లోయలోని లారా గ్రామాన్ని వెళ్లే బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హెవీ రెయిన్స్ అలర్ట్తో రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలి, హరిద్వార్ సహా పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు హాలిడేస్ ప్రకటించారు అధికారులు. ఉత్తరాఖండ్లో భారీ వానలు, వరదలపై రివ్యూ నిర్వహించారు ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ. రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో క్లౌడ్ బర్స్ట్తో భారీ నష్టం జరిగిందని తెలిపారు. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ కొనసాగుతుందని చెప్పారు. వరద ఉధృతంగా ఉండడంతో సహాయ చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయని తెలిపారు. ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు సీఎం ధామీ. హిమాచల్ ప్రదేశ్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఆకస్మిక వరదలతో కులు, మనాలి, మండి, కాంగ్రా జిల్లాల ప్రజలు భయంగా బతుకుతున్నారు. నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మనాలిలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లేహ్ అటల్ టన్నెల్ హైవే ధ్వంసమైంది. దీంతో మనాలి, లేహ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.